హలో అండి, అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? ఈరోజు మనం బైబిల్ నుంచి మార్కు సువార్త 9వ అధ్యాయము 26వ వచనం నుంచి చదువుకోబోతున్నామండి. అప్పుడు అది కేక వేసి వానినెంతో విలవిలలాడించి వదిలిపోయెను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండను గనుక అనేకులు వాడు చనిపోయిననిరి. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతిమని ఏకాంతమున ఆయనను అడిగిరి. అందుకాయన ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. వారక్కడ నుండి బయలుదేరి గలిలయ గుండా వెళ్ళుచునుండిరి. అది ఎవనికిని తెలియుట ఆయనకిష్టము లేకపోయెను. దేవుడి వాక్యం ఇంతటితో దీవించునుగాక. ఆమెన్. ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం. ఏకీభవించండి. పరిశుద్ధుడైన దేవా తండ్రి, నీకే వేలాది స్తోత్రములు ప్రభా. ఈ రోజు వరకు మన సజీవ లెక్కలో మంచి ఆరోగ్యంతో నిలబెట్టినందుకు నీకు వందనాలు తండ్రి. చదవబడిన నీ వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క హృదయంలో కూడా నాటి ఫలింపచేయమని ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎవరి కుటుంబంలో అయితే చీకటి గంధక్షతులు రాజ్యమేలుతూ అల్లర్చిల్లరగా సమాధానం లేకుండా అసమృద్ధితో తండ్రి ప్రభా నాయన తండ్రి లేకుండా ఉన్న కుటుంబాలకు నీ యజమానిగా నిలబడి శాంతిని, సమాధానాన్ని, సమృద్ధిని, ఐక్యతను, ప్రేమను నీవే దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ గృహాలకు నీ యజమానిగా నిలబడండి. ఆయన అప్పుల బాధల్లో ఉన్న వారికి నీ సహాయం దయచేయండి. మంచి ఆరోగ్యం, మంచి బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని దయచేయండి ప్రభా. నీకు స్తోత్రం. అప్పుల నుంచి విడుదలను దయచేయండి నా ప్రభా. స్వతంత్రులుగా నీ సేవ చేయడానికి కావాల్సినటువంటి మార్గాన్ని సిద్ధపరిచి చూపించమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. అనారోగ్యంగా ఉన్న వారి మీద నీ యొక్క హస్తం ఉంచండి. నీవే బలపరచండి, స్వస్థతను దయచేయమని నీ చేతులకు అప్పచెప్పుకుంటూ నీవే బలపరిచి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఈ చిన్ని ప్రార్థన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. బై బాయ్.